కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందాలనుకుంటున్నారా? శని దోషాలు, కుటుంబ కష్టాలు, ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కోరుకుంటున్నారా? అయితే భక్తులు విశ్వసించే ఈ పవిత్రమైన సప్త శనివార వ్రతం గురించి పూర్తి విధానం తెలుసుకోండి. ఈ వీడియోలో వ్రతం ప్రారంభించే విధానం, పూజా సామగ్రి, దీపారాధన, నైవేద్యం, వ్రత నియమాలు మరియు 7వ శనివారం ఉద్యాపన వరకు అన్ని వివరాలను తెలుసుకుందాం. వీడియోను పూర్తిగా చూడండి. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం కోసం, శని దోషాలు తొలగి సకల శుభాలు కలగాలని కోరుకునే భక్తులు ఆచరించే పవిత్రమైన వ్రతమే సప్త శనివార వ్రతం. వ్రతం ఎప్పుడు ప్రారంభించాలి? ఈ వ్రతాన్ని ఏదైనా ఒక శుభ శనివారం రోజున ప్రారంభించవచ్చు. ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి లేదా శ్రవణ నక్షత్రంతో కూడిన శనివారం అయితే మరింత శుభప్రదంగా భావిస్తారు. వరుసగా 7 శనివారాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి. పీఠం మరియు కలశ స్థాపన. ఇంటిలో ఈశాన్య దిశలో ఒక పీటను ఏర్పాటు చేసి పసుపుతో ముగ్గులు వేయాలి. దానిపై పసుపు రంగు వస్త్రం పరిచి బియ్యం పోయాలి. బియ్యంపై రాగి కలశం ఉంచి అందులో శుద్ధమైన నీరు నింపి మామిడి ఆకులు మరియు కొబ్బరికాయను ఉంచాలి. కలశానికి పసుపు, కుంకుమలు పెట్టి పూలతో అలంకరించాలి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాన్ని ప్రతిష్ఠించి తులసి మాలను సమర్పించాలి. ముడుపు కట్టడం. మొదటి శనివారం రోజున ఒక పసుపు రంగు వస్త్రంలో ₹1 నాణెం, అక్షింతలు ఉంచి మనసులోని కోరికను స్వామివారికి చెప్పుకుని ముడుపు కట్టాలి. ఈ ముడుపును వ్రతం పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచాలి. పూజా విధానం. ముందుగా వినాయక పూజ చేసి నవగ్రహాలను స్మరించాలి. తర్వాత శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళిని చదువుతూ తులసి దళాలతో అర్చన చేయాలి. ప్రతి శనివారం ప్రత్యేక దీపారాధన చేయాలి. బియ్యపు పిండి, పాలు, కొద్దిగా బెల్లం మరియు అరటిపండును కలిపి 7 ప్రమిదలు తయారు చేయాలి. ఆ 7 ప్రమిదల్లో 7 వత్తులు ఉంచి ఆవు నెయ్యి పోసి భక్తి శ్రద్ధలతో వెలిగించాలి. ఈ దీపారాధనను శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సమర్పిస్తూ ఓం నమో వెంకటేశాయ అని స్మరించాలి. ఉదయం నువ్వులు, బెల్లంతో చేసిన చిమ్మిలి ఉండలు లేదా పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం మళ్లీ దీపారాధన చేసి వ్రత కథను భక్తి శ్రద్ధలతో చదవాలి. ప్రతి అధ్యాయం ముగిసిన తర్వాత గోవింద 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 అని 3 సార్లు స్మరించాలి. మహా నైవేద్యం. గోధుమ రవ్వ, బెల్లం లేదా చక్కెర, పాలు, నెయ్యి మరియు అరటిపండు ముక్కలతో ప్రసాదాన్ని తయారు చేసి స్వామివారికి మహా నైవేద్యంగా సమర్పించాలి. వ్రత నియమాలు. ఏ వయస్సు వారైనా స్త్రీలు, పురుషులు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. మగవారు 7 శనివారాలు క్షవరం, హెయిర్ కట్, గోళ్లు కత్తిరించుకోవడం చేయరాదు. ప్రతి శనివారం తెల్లవారక ముందే తలస్నానం చేయాలి. 7 వారాల పాటు తులసి మాల ధరించడం శ్రేయస్కరం. పగలు నిద్రపోవడం, మధ్యాహ్నం భోజనం చేయడం నివారించాలి. శనివారం నుదుటిపై తిరునామం ధరించాలి. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య పూజ ప్రారంభించాలి. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య వ్రత పూజ చేయాలి. ఉదయం స్వామివారికి చిమ్మిలి ఉండలు నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం శనగపిండితో చేసిన 7 లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి. మగవారు 7 వారాలు నిరంతరాయంగా వ్రతాన్ని కొనసాగించాలి. స్త్రీలకు ఆటంకం కలిగితే ఆ వారాన్ని మినహాయించి తదుపరి వారంలో కొనసాగించవచ్చు. సాయంత్రం పూజ అనంతరం ఒక అతిథికి భోజనం పెట్టడం శుభప్రదం. 7వ శనివారం వ్రతం పూర్తయిన తర్వాత 7 వ్రత పుస్తకాలను పసుపు, కుంకుమ, దక్షిణ, తాంబూలంతో కలిసి దానంగా సమర్పించడం విశేష ఫలితాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం. 7వ శనివారం వ్రతాన్ని ఘనంగా ముగించి వీలైతే తిరుమల దర్శనం చేయాలి లేదా యథాశక్తిగా దాన ధర్మాలు చేయాలి. మొదటి రోజు కట్టిన ముడుపును శ్రీవారి హుండీలో సమర్పించడం ఆనవాయితీ. ఈ విధంగా సప్త శనివార వ్రతాన్ని ఆచరిస్తే స్వామివారి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఓం నమో వెంకటేశాయ నమః. గోవింద గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తులు కామెంట్లో ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. Please like and subscribe for more videos.